భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురువుగారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా కుంభమేళా సమయానికి ఎక్కడెక్కడి నుంచో అఘోరాలు, అఖాడాలు, ఎంతోమంది పీఠాధిపతులు వస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా కనుమరుగైపోతారో తెలియదు. అంటే సూక్ష్మ శరీర యానం అనేది వాళ్ళు చేస్తారు అని అంటారు. ఇది వారికి ఎలా, ఈ సాధనలో ఎలా సాధ్యమవుతుంది ఆ సూక్ష్మ శరీర యానం అనేది? అంటే అందరూ చెయ్యొచ్చా, లేకపోతే దానికి ఏమైనా నిర్దిష్టమైన ప్రామాణికతలు ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్టు ప్రశ్న ఎలాంటిదంటమ్మా, మైక్రో నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ అంటే కూడా మైక్రోనే. అయితే అప్పట్లో వాళ్ళు ఉపయోగించారా? వాళ్ళ కొంచెం మనం వైవిధ్యంగా మాట్లాడాలి. అఘోరాల దగ్గర నానో టెక్నాలజీ కాదు, మానవుల దగ్గర ఉంది నానో టెక్నాలజీ. వాళ్ళ దగ్గర మీ యొక్క ఈ సూక్ష్మం అంటే ఈ కంటి చూపు ఉంది కదమ్మా, దాన్ని మాయాజాలంతో ఆపే శక్తి ఉంది వాళ్ళకి, ఇప్పటికీ ఉంది. అందుకని మీరు 1 కిలోమీటర్ తర్వాత చూడలేరు వాళ్ళని. ఇక్కడ అఘోరాలు మాయ చేయట్లేరు, మిమ్మల్ని మీ కంటి చూపుని మాయ చేస్తున్నారు. బాగా గమనించండి. ఈ మధ్య కూడా నాకు కొంతమంది ఫోన్ చేసి అన్నారు, అంత డీటెయిల్డ్ ఆన్సర్స్ ఇవ్వకండి అని చెప్పారు. కానీ నేను తెలవాలని చెప్తున్నా. ఎందుకంటే అమ్మా 1 కిలోమీటర్ తర్వాత నువ్వు భూతద్దం పెడితే కనబడతారు వాళ్ళు. ఇది మనం రుజువు చేయాలి. నేను మళ్ళీ వస్తాను, మీరు బిగ్ టీవీ మీరు పోయి రండి, నన్ను చూపించండి. ఆఫ్టర్ 1 కిలోమీటర్ మీరు ఆ దుర్విని ఆ భూతద్దం పెట్టుకుంటే అఘోరాలు కనబడతారు. వాళ్ళు ఏంటంటే 1 కిలోమీటర్ తర్వాత మాయం అయిపోతారు అనడానికి గల కారణం ఏంటంటే మీ యొక్క ఐస్ సైట్ ఆఫ్టర్ 1 కిలోమీటర్ మాయాజాలంతో కప్పబడతారు, వాళ్ళు కప్పేసి వెళ్తారు. అది పరమాత్ముడి ఆజ్ఞతోనే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనబడ్డారు అనుకోండి, మన వాళ్ళు అక్కడికి కూడా వెళ్తారు కదా తల్లి. మంచు ప్రాంతాలు, లోయల ప్రాంతాల్లో, చెట్టు ప్రాంతాలు ఎక్కడో ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా పోతారు వీళ్ళు సమస్యలు చెప్పడానికి. కాబట్టి వారి యొక్క అంతర్గతమైన జీవితాలని, రహస్యమైన ఆ యొక్క భక్తి శ్రద్ధలను తెలుసుకోకుండా ఉండడానికి అని చెప్పి ఈ యొక్క నానో టెక్నాలజీ అబద్ధమా నిజమా అని మళ్ళీ 100 సంవత్సరాల క్రితం వెళ్ళారు మా మహానుభావులు, పరీక్ష చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందనంటే అమ్మా, ఈ నానో టెక్నాలజీ ఎలా వచ్చింది, మీరు మీ యొక్క కంటి మాయాజాలం ఎలా చేస్తున్నారని పరీక్షించారు వాళ్ళు. పరీక్షిస్తే ఈ శాస్త్రవేత్తలే ఓకే అని అన్నారు. ఓకే, ఈ విధమైన మాయాజాలం ఉందా అంటే మేము ఎలా కనిపెట్టవచ్చు అని అంటే అప్పుడు అద్దాల పరీక్ష తీసిచ్చారు. ఇట్లా అద్దాలు ఉంటాయి, ఇందులో కొన్ని లేయర్స్ ఉంటాయి మన దగ్గర. ఇందులో ఒక లేయర్ డీయాక్టివేట్ అవుతుంది, ఒక లేయర్ యాక్టివేట్ అవుతుంది అని చెప్పిన తర్వాత పుట్టిందే ఈ మొబైల్ జూమింగ్. ఇప్పుడు కెమెరాలు నన్ను జూమ్ చేస్తున్నారు, దగ్గరికి తీస్తారు, మూరలు తీస్తారు. అంటే ఇదంతా మరి ఈ దగ్గర చూపు దూరం చూపు అనేది ఆ అఘోరాలు ఇచ్చిన శాస్త్రజ్ఞానం. అలా 2 సార్లు ఓడిపోయారమ్మా శాస్త్రవేత్తలు. ఓకే, అది విషయం. ఇంకోటి ఏంటంటే గురుగారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఈ అఘోరాలు, అఖాడాలు, సాధువులు, సత్పురుషులు వీరంతా కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, గుహలలో ఎక్కడెక్కడో సూక్ష్మంగా కూర్చొని వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. కుంభమేళ సమయానికి వచ్చేస్తారు. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర వాచెస్ ఉంటాయా, సెల్లులు ఉంటాయా? అంటే ఆ సమయము, ఆ కాలము, ఈ కాలానికి ఈ సమయంలో ఇక్కడ కుంభమేళ ఈ తేదీలో ఈ సమయానికి వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు ఒకరిదొకరు, వాళ్ళు ఎలా వస్తారు? శాస్త్రీయం, మన దైవం, ఇవన్నీ పక్కన పెట్టి వెరీ సింపుల్గా మాట్లాడేస్తాం. ఎక్కడో ఉన్న అఘోరాలు నిర్ణయించి, ఎక్కడో ఉన్న శాస్త్రానికి సంబంధించిన వివరణలు అంటే ఈ 144 ఇయర్స్ది ఎలా వచ్చిందని మీకు చెప్పా. ఇక్కడ ఒకరోజు, అక్కడ దేవతలకు ఒక రోజు, ఇక్కడ 12 నెలలు, అలా వాళ్ళు 12 సంవత్సరాలు గొడవ పడిన తర్వాత 144 ఇయర్స్ వచ్చాయని కదమ్మా. ఇవన్నీ ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చాయనంటే ఋషులు మునులు వచ్చారు కదా. అసలు ఋషులు మునులు రాశారు, తర్వాత గరుడ పురాణంలో రాసింది, ఏదో కాలానుగుణంగా వాళ్ళు రాశారు కదా. దీన్ని పాటించింది ఎవరమ్మా? పాటించింది జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు అఘోరాలకి గురువు. ఆ అఘోరాలకి గురువు ఎలా అయ్యాడు ఈయన? జగద్గురు ఆదిశంకరాచార్యులు. బాగా గమనించాల్సిన విషయం ఇది. జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క అనుసంధానమైన పూజలే జరుగుతాయి అక్కడ. ఇప్పుడు రేపటి రోజు ఆయననే ఫస్ట్ పూజ చేసేది కూడా. ఆయన ఎందుకు చేస్తారు స్వామి అని అంటే, అఘోరాలు ఎక్కడైతే దత్తాత్రేయుడు ఉన్నాడో ఆయన చెప్పాడు, హరహర మహాదేవని తలలు తీసేయాలి, ఎవరన్నా న్యాయం అధర్మం గురించి అని చెప్పి, ధర్మం గురించి ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఆడపిల్లల దగ్గరకు వస్తే అని చెప్తే ఆయన వాళ్ళ తలలు తీసే డ్యూటీలో ఉండే. అప్పుడు దే ఆర్ ప్రొటెక్టర్ టు ద యూనివర్స్, అంటే మన దేశ రక్షణలో సరిహద్దుల్లో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు దేశాటనలో ఉన్నప్పుడు హిమాలయ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారనంటే, మీరు ఇలానే తలలు తీసుకెళ్తే మరి భావి తరాలకి, భవిష్యత్తు ప్రణాళికలకి ఏమిస్తున్నారు? మరి తలలు తీసుకుపోవడం, రక్తం చూడడం కాదు, శాంతియుతముగా కూడా మన ధర్మాన్ని మనం కాపాడవచ్చు, మన ధర్మాన్ని మనం పాటించవచ్చు అన్నప్పుడు అఘోరాలందరూ కూర్చొని ఎలా చేయాలి, మీరే మాకు ఆయుధాలు ఇచ్చి తలలు తీయమన్నారు, ఇప్పుడు మీరే మాకు ఇలా అంటున్నారు అని చెప్పినప్పుడు ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు వాళ్ళు ఏం చేశారంటే చెప్పారు, మనం ఇక్కడ ఒక హోమం, ఒక యాగం, ఒక మహాయాగం చేసి
మానవ శ్రేయస్సు కోసం దేవాది దేవతల యొక్క ఆలోచనలను గెలవవచ్చునని చెప్పి చూపించిన తర్వాత కొన్ని వనమూలికల సముదాయాలతో వారికి ఏ విధముగా చేయాలని చెప్పిన తర్వాత ఆ కొండ ప్రాంతాల్లో కూర్చొని శివనామ స్మరణాన్ని చేసుకుంటూ కూర్చుండడం చేత అక్కడ భక్తులందరూ బాగుండాలంటే ఈ సృష్టి పంచభూతాలను గెలిచే శక్తి ఇచ్చెళ్ళాడు. అలా వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చిందంటే మరి ఆయన మహానీయుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు మా గురువు గారే అని అనుకోని ఎవరైతే ఉన్నారమ్మా దత్తాత్రేయుడు ఈయన గారు మా గురువే అని చెప్పేసి అఘోరాలందరూ పాటించారు. ఎవరిచ్చారు స్వామి అందులో స్నానాలు చేయండి అని అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది ఆ గంగా స్నానాలు అవన్నీ. పాటింపులోకి వచ్చింది మీరన్న కొన్ని సంవత్సరాల తర్వాతనే. ఇప్పుడు మీరు అన్నట్టుగా కేవలం ఒక శైవ సంప్రదాయం వాళ్ళు మాత్రమే రారు గురుగారు. వైష్ణవ సంప్రదాయము, శాక్తేయము, గణపత్యము, అసలు చాలా రకాల సంప్రదాయాల వారు, చాలా రకాల దేవీ దేవతను ఆరాధించే వాళ్ళు అందరూ వస్తారు. కానీ నేను ఇక్కడ కేవలం అఘోరాలే వస్తారని చెప్పలేదే. అఘోరాలు దేనికోసం వస్తారని చెప్పాను. మీరు కొంచెం వెళ్ళాలి మైక్రో. అఘోరాలు పాటించి దాన్ని ఎవరి కోసం ఇచ్చారు? శాంతి హోమాలు ఏం చేయాలనంటే ఎవరు వచ్చారు? శాంతి హోమాలు ఎవరి కోసం చేస్తారు? వీళ్ళు మానవుల కోసం. మానవులు అంటే కుటుంబాలు, సౌభాగ్యవతులు, ఇల్లు సంసారాలు ఉన్న వాళ్ళు చేస్తారు కదా. వీళ్ళందరికీ ఆ పవిత్రతని పరిచయం చేశారు తల్లి జగద్గురు ఆదిశంకర్ సార్. మీరు అన్నట్టుగా ఋషులు రాశారు స్వామి అంటే ఆ ఋషులకు ఎవరు చెప్పిండొచ్చు? నా తల్లి దేవుడో లేకపోతే ఎవరు ప్రత్యక్షమే చెప్తే అది ఎవరికి కోసం చెప్పాడు? ఈ ఋషికే చెప్తే ఆ ఋషి నిద్రపోయండి అనుకోండి, ఆ పవిత్రత వస్తుందా? మరి దీన్ని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ఎవరి ద్వారా వచ్చింది? వాళ్ళ ద్వారా వచ్చింది. కాబట్టి వారి దగ్గర ఉండి గంగా స్నానంలో ఉన్న ఆ దరిద్రాన్ని శరీరానికి వేసుకొని వారి యొక్క శరీరంలో నుంచి పవిత్రమైనది నీళ్ళల్లో పెట్టి స్నానాలు చేయమంటారమ్మా. 45 days ఎందుకు జరుగుతుందో మీకు తెలిసిందే కదా. అక్కడ ఇప్పుడు మహాయాగం 30 రోజులు జరుగుతుంది. ఒక్కొక్క యాగంలో 1100 మంది కూర్చోవచ్చు. అందులో ఎందుకు చేస్తున్నారు అంతటి యాగం? ఈ భూమండలంలో ఏం జరిగింది? కరోనానో బొరోనానో అని నిన్న మొన్న మరీ షురూ చేశారు. దీనివల్ల నష్టాలు జరుగుతున్నాయి కదా. మీరు అన్నది ఫస్ట్ అందరు జాతులు రావాలని చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.